నమస్కారం. ఆంధ్ర వారికి అతి ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి వచ్చిందంటే వారు ఆ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవడం మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. ఇలాగే ఈసారి కోడి పందాల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ సంతోషాలతో పాల్గొని సంక్రాంతి సంబరాలను అతి ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈసారి కోడి పందాల్లో గుడివాడకు చెందిన ప్రభాకర్ రావు పందెంలో అత్యధికంగా 1,25,00,000 గెలుచుకోవడం జరిగింది. ఈ పందాన్ని నెమలి పుంజుపై పెట్టి 1,25,00,000 గెలుచుకున్నారు. ఆ సంబరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కోడి పందాల బరిలో 1,25,00,000 పందెం కాయడం చర్చనీయాంశ అయింది. కుక్కుట శాస్త్రం ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. ₹1,25,00,000తో 2 పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే ₹1,00,00,000 పందాన్ని చూడటానికి ప్రజలు, పందెం రాయిళ్లు భారీగా తరలి వచ్చారు. చూసారా, ఎంతో మంది ఆనంద ఉత్సవాలతోని విజయం సాధించిన గుడివాడ ప్రభాకర్ రావుకు అభినందనలు తెలియజేస్తారు. ఆంధ్రవారు ఎంతో సంతోషంతో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగను వేలాది జనంతో కిక్కిరిసిపోయి పందాలను ఆడి ఒక్కొక్కరు విజయాన్ని సాధించి సంతోషాలతో తిరిగి మళ్ళీ హైదరాబాద్కు రావడం విశేషం.